వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు మన ఎంఈపీ పోలీస్ స్టేషన్ పరిధిలో సింహాద్రిపురంలో ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఇంటి కన్నప్ప నేరంలో దొంగతనం జరిగినటువంటి ఈ బంగారు వస్తువుల్ని చక్రధర్ సిఐ ఎంఈపీ సిఐ క్రైమ్ సిఐ చక్రధర్ రావు మరియు వారి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సుమారుగా 9 తులాల బంగారు ఆభరణాలు రికవర్ చేశారు. అందుకని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తేదీ 19/4/25 నుంచి 24/4 మధ్యలో ఈ ఫిర్యాదు ఇంట్లో బంగారు వస్తువులు పెట్టడం జరిగిందండి. అది 24న ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి ఫంక్షన్కి వెళ్దామని చూస్తే ఆ వస్తువులు కనిపించలేదు. దొంగతనం జరిగినట్టుగా నిర్ధారించి ఎంఈపీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 198/25 క్రైమ్గా రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టడం జరిగింది. ఎస్ఐ గారు అప్పుడురాజ్ సిఐ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. అలాగే చక్రధర్ రోజు సూపర్విజన్లో ఈ కేసును ఛేదించడం జరిగింది. తేదీ 23/6/25 ఇక్కడికి వచ్చినటువంటి ఇన్పుట్ సమాచారం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ముద్దాయి అయినటువంటి కనకల భవాని అనే ఆవిడని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని విచారించగా ఈ నేరాన్ని అంగీకరించడం జరిగింది. నేరం ఫిర్యాదు ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేసినట్లు ఆ వస్తువులు కూడా పలానా దగ్గర ఉన్నాయని చెప్తే దాని మీద ఆవిడతో పాటు ఇతర వేరే వాళ్ళు కూడా ఉన్నారు, 2 జూనియర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడానికి కాబట్టి జూనియర్స్ కాబట్టి చెప్పడానికి కాబట్టి ఆవిడ దాని కన్ఫెషన్ ఆధారంగా అక్కడ ముద్దాయి దగ్గర నుంచి 9 తులాల బంగారం ఆభరణాలు డిస్ప్లే చేశాను. ఇక్కడ 9 తులాల బంగారం ఆభరణం రికవర్ చేయడం జరిగింది. వీటి మార్కెట్ విలువ మన ఎఫ్ఐఆర్ ప్రకారం అయితే 2,40,000 ఉంటుంది. మార్కెట్ విలువ అంటే సుమారుగా మనకి 9 లక్షల రూపాయలు ఉన్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నెక్స్ట్ 2 డేస్ పోయిన తర్వాత సిపి గారు రిఫండ్ మేళా ఉంటుంది. ఆ రిఫండ్ మేళాలో ఫిర్యాదుని తీసి ఫిర్యాదు కూడా ప్రాపర్టీ అప్పగించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. ముద్దాయి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకొని చార్జ్షీట్ ఫైల్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కఠినంగా వాళ్ళు శిక్షలు పడే విధంగా చేసేందుకు అన్ని విధంగా చర్యలు తీసుకుంటాం. 2 months అది 2 months సింహాద్రిపురం పైన కొండపైన 4వ నెల 24వ తారీఖున మనకు కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఈ ఫిర్యాది ఆంధ్ర యూనివర్సిటీలో వర్క్ చేస్తుంటారు. పిల్లలిద్దరూ బయట ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటారు. అందరూ మార్నింగ్ వెళ్ళిపోతారు. ఎవరైతే కంప్లైంట్ ఉంటారో ఆవిడ కూడా వాళ్ళు హెరిటేజ్ పొద్దున్న వెళ్ళి 4 hours బయట ఉంటారు. వెళ్ళేటప్పుడు వీళ్ళు కన్వీనియన్స్ కోసం ఇంటి తాళం ఏం చేస్తారంటే బయట షూస్లో పెట్టేసి వెళ్తారనమాట. ఇలాగ రోజు వీళ్ళు ఇలా చేస్తున్నా చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న మైనర్ బాల్ ఇద్దరు పరిశీలించి వీళ్ళు వెళ్ళడం చూసి రోజు ఆ ఇంటి తాళాలు షూస్లో తీసి ఇంట్లోకి వెళ్ళి డబ్బుల గురించి చూసారు. యాక్చువల్గా వాళ్ళకి దొరకపోయేసరికి బంగారు వస్తువులని తీసుకొచ్చి దాంట్లో ఒక మైనర్ బాల్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఇస్తే వాళ్ళమ్మ ఇటువంటి పోలీసుకి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ ఇలా ఉండగా మనం ఎంక్వైరీ చేస్తుంటే మనకి లోకల్గా మనకు చిన్న ఇన్ఫార్మెంట్ ద్వారా చిన్న లీడ్ వచ్చింది. ఈ విధంగా ఆయన ఆకతాయిగా తిరుగుతున్నారు, అందరిలో ఆయన చిల్లర పనులు చేస్తున్నారు తెలియగా మనం తీసుకొచ్చి విచారిస్తే వీళ్ళు మన సమక్షంలో కన్ఫెస్ చేయడం జరిగింది. అదేవిధంగా ముద్దాయి దగ్గర ఈ ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ 9 తులాల బంగారం మనం రికవరీ చేయడం. ఈ కేసులో మా కానిస్టేబుల్ ఎంఈపీ కానిస్టేబుల్ అయిన జయకిరణ్ మరియు సాయి చాలా చక్కగా లోకల్గా తిరుగుతూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసు డిటెక్ట్ చేయడంలో వాళ్ళు కూడా నేను ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఇంట్లో బయటకు వెళ్ళిన దయచేసి ఇంటి తాళాలు
2-3 చెప్పులు వేరే వేరే తయారు చేసుకొని పట్టుకెళ్ళాలి తప్ప ఇంటి బయట ఇలా చెప్పులు హ్యాండ్స్లోని బ్యాగ్స్లోనూ అల్మారా బయట పెట్టారండి. ఎందుకంటే దొంగలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వెళ్ళినప్పుడు అదే విధంగా తాళాలు పెడుతూ ఉంటారు, వాళ్ళకి అనుభవం ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఇంటి షూస్లో గట్ర పెట్టి వెళ్తారని. సో ఇది ఒక ఎమ్మో కూడా ఉంది. చాలా దొంగతలు ఈ విధంగా జరిగి మీ వస్తువులు మీరు భద్రంగా ఉంచుకోవాలి. దానికి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పోయే అవకాశం తక్కువగా ఉంటుంది. సో దయచేసి కూడల్లో సీసీ కెమెరాలు పెట్టడం, పిల్లకి సీసీ కెమెరాస్ పెట్టుకోవడం, మీ 2 వీలర్స్ ఏదైనా పార్క్ బయట అంటే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, సింహాద్రిపురం అంటే కొండ మీద ఉంటుంది, అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ప్లీజ్ అలాంటప్పుడు కింద బండి పార్క్ చేసినప్పుడు మనకి ఇన్ఫ్రారెడ్ లాక్ సిస్టమ్స్ వస్తే. For latest updates on India-Pakistan tension, download RTV Live app.